నేను మాట్లాడి మీ దగ్గరికి వస్తాను. తులసిరెడ్డి గారు నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్కి స్వాగతం. చిక్కటి చిరునవ్వులతో మరొకసారి అక్క చెల్లెమ్మల దగ్గరికి వెళ్ళి నేను చేశాను, నేను ఈ పథకాలు ఇచ్చాను అని బయలుదేరుతున్నారు ముఖ్యమంత్రి గారు. ఇంకొక పక్కన మీ షర్మిల గారు కూడా కడప నుంచి బరిలోకి దిగుతున్నారంట. సో పోటీ చాలా రసవత్తరంగా ఉండబోతోంది. ఆయన అక్కడ అవినాష్ రెడ్డి గారిని అనౌన్స్ చేశారు ఆల్రెడీ. ఏంటి ఎలా ఉండబోతోంది, ప్రజలు దీన్ని ఎలా చూస్తారు, మొగ్గు చూపుతారంటారా, మీకేమనిపిస్తుంది? కనీసం 3 లక్షల మెజారిటీతో గెలుస్తుంది వైఎస్ షర్మిలారెడ్డి గారు. కడపలోనా అవినాష్ రెడ్డి మీద? అవినాష్ రెడ్డి మీదనే క్యాండిడేట్ డిక్లేర్ చేశారు కదా, చేశారు అవినాష్ రెడ్డి మీద. కాబట్టి 3 లక్షల మెజారిటీతో, ఆ పైచులకు మెజారిటీతోనే వైఎస్ షర్మిలారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి ముద్దుల బిడ్డ గెలవబోతా ఉంది. మేము రేపు వచ్చేసి కడప లోక్సభ స్థానానికి సంబంధించిన రేపు విజయవాడలో మీటింగ్ జరుగుతా ఉంది, సమీక్ష సమావేశం కడప లోక్సభకు సంబంధించి. తర్వాత 25 ఆయనేమో 27 ఇడుపుల పైన ఉంటే సిద్ధం అంటున్నాడు. మేము 25 వచ్చేసి మేము ఇడుపుల పైన ఉంటే మా యొక్క ఎన్నికల శంఖారావం పూరించబోతున్నాం. 25 మేము ఇడుపుల పైన. 22 చంద్రబాబు గారు, 25 మీరు, 27 ఆయన. అబ్బో భలే ఉంది. ఎండలో రోహిణి కార్తికన్నా ముందే అసలు మంచి వేడిగా ఉంది గ్రౌండ్ లో. కాబట్టి ఇది కడపకు సంబంధించి. ఇంకా ఓవరాల్ గా జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా వచ్చేసి మీరు చెప్పినట్లు ఆయన సంక్షేమ పథకాలు, సంక్షేమ రాజ్యం అని ఎక్కువగా ప్రచారం చేస్తున్నాడు. దానివల్లనే ఓట్లు పడతాయని ఒక అభిప్రాయంతో ఉన్నారు. కొందరు విశ్లేషకులు కూడా అదేమన్నా హిట్ అవుతుందేమో అనే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ మనం పరిశీలిస్తే ఆయన ఇటీవలనే వచ్చేసి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు. ఏమి మొత్తం అన్ని పథకాలు, అమ్మఒడి కానుంటి, ఆసరా, చేయూత, విద్యా దీవెన, వసతి దీవెన, అన్ని పథకాలు పెట్టి ఆఖరికి ఆయన చెప్పింది ఏమి, 1,89,519 కోట్ల రూపాయలు ఈ 5 సంవత్సరాలలో బటన్ నొక్కి మీ అకౌంట్ లో వేశాను అని. ఎంత? 1,89,519 కోట్లు. ఓకే, అది ఒప్పుకున్నాం. కానీ జస్ట్ ఈ నాణానికి ఒక సైడ్ 1,89,519 కోట్లు ఆయన చెప్పిన ప్రకారమే. కానీ రెండవ సైడు ఒకటి